హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో ఎగ్ బుర్జీ చేస్తున్నాను. మీరు అనుకున్నట్టు రెగ్యులర్గా అయితే అస్సలు కాదు. ఎగ్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే దాంట్లోకి మునగాకు యాడ్ చేస్తున్నాను. బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. మునగాకు కూడా చాలా హెల్త్కు చాలా మంచిది. చాలా సింపుల్ చేసుకోవడం. ఎలా చేస్తానో చూసేయండి. ఎగ్ బుర్జీ కోసం నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. పగలగొట్టుకొని ముందు ఒక బౌల్లో తీసుకుందాం. ఎగ్స్ అన్ని ఇలా పగలగొట్టి బౌల్లో యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నా. అండ్ అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు నీట్గా కలిపేసుకుందాం. బీట్ చేసుకుందాం బీటర్తో. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం దీన్ని. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ ఒకటి పెట్టుకుంటున్నా. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఒక 3 స్పూన్లంతా. 3 స్పూన్ల కొద్దిగా పైనే ఉంటుంది. ఒక 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నా. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే కారంగా ఉండే 4 పచ్చిమిర్చి కరిగాను, ఇది యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం. ముందు ఆనియన్ని కొద్దిగా వేయించుకుందాము, కొంచెం రంగు మారేంత వరకు. ఆనియన్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే ఫ్రెష్గా తురిమిన ఎండు కొబ్బరి, అలాగే లేత మునగాకు కలిపేసుకుందాం. ఇదంతా ఒక 4-5 నిమిషాలు పడుతుంది మునగాకు అంతా మగ్గడానికి. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాను. మునగాకు ఉడికినట్టే, ఇంకా పచ్చి వాసన పోయి ఉంటుంది మునగాకు కూడా. దీంట్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, యాడ్ చేద్దాము. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం మూత పెట్టి. 5 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంట పెట్టి ఉడికించాను. తీసి కలుపుకుంటున్నా మూత తీసి. ఇంకా 50% ఉడికినట్టే ఇంక ఎగ్ కూడా. ఇంకా ముక్కలు ఇలా చేసేద్దాం. లైట్గా ఉప్పు యాడ్ చేసుకుందాం. ముందు కొంచెం వేసాం కదా, సరిపోదు, అది కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఇలానే అడగంటకుండా కలుపుతూ ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొంచెము. చాలా బాగుంది, స్మెల్ అయితే అదిరిపోయింది. లేట్ చేయకుండా వేడిగా అన్నం ఎత్తుకొని తినేయడం. ఇంకా టేస్ట్ చేద్దాము లేట్ చేయకుండా. ఎగ్ బుర్జీ, మునగాకు ఎగ్ బుర్జీ. వేడి ఉంది, అన్నం కూడా వేడిగా పొగలుతుంది, అదిరిపోతుంది వేడి అన్నంలోకి. బా, చాలా బాగుంది, అసలు అదిరిపోయింది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి ఇలా రెసిపీ, చాలా బాగుంది. సూపర్. అసలు వేడివేడి అన్నము, వేడివేడి ఫ్రై, అదిరిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.